హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేలేకి నెయ్యి పాల మీద మేగడతోటి నెయ్యి చేసే విధానం చూడండి. ఇది నేను ముందుగానే ఇంతకుముందు చేసి పెట్టుకున్నా. నేను ఎప్పుడు చేసినా ఇంట్లోనే చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా పాలు కాగబెట్టుకున్న పాలు చల్లారినాక దాని మీద మేగడు రోజు తీసి బాక్స్లో పెట్టుకోండి. వారానికి ఇట్లా ఒకసారి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ కవ్వను తీసుకొని దాంతో మొత్తము ఇలా మజ్జిగ చేసుకుంటాం కదా, అలా తిప్పుతూ చేయండి. లేదంటే ఇలా కవ్వంతో మీకు రాదనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. మిక్సీకి బాగా మెత్తగా వేసుకున్నాకైనా ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకున్నాక మెత్తగైనాక వాటర్ పోసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒక బాక్స్లోకి వేసుకొని ఒక అరగంట కానీ గంట సేపు కానీ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మళ్ళీ అది కూలింగ్ తగ్గినాక ఒక గిన్నెలో వేసుకొని బాగా కాగబెట్టుకోండి. కాగినాక దాంట్లో తమలపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాక్స్లో తీసుకున్నాక బాక్స్లో పోసుకొని అది కూలింగ్ ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావాల్సినప్పుడు బయట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్